షూర్ సార్. నోటెడ్ సార్, నోటెడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ లేడీస్, దాని తర్వాత సార్ నమస్తే. ఈమె మాట్లాడిన తర్వాత లాస్ట్ రోలో వాళ్ళు చివరిన రెడ్ శారీ అండ్ గోల్డ్ శారీ వాళ్ళకి ముందుకు రమ్మని వాళ్ళు కూడా మాట్లాడారు. మీరు చెప్పండి. నమస్తే సార్, నా పేరు ధర్మావతి సార్. నేను గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీ సార్. మీ దయ వల్లే నేను గ్రేడ్ 1లోకి వచ్చాను సార్. మా బ్యాచ్ 2006 బ్యాచ్ సార్. 2006 నుంచి మేము ఇప్పటికి 19 సంవత్సరాలు సర్వీస్ చేశాం సార్. మీరు వచ్చిన తర్వాత ఆగస్టులో మేము గ్రేడ్ 3 నుంచి 2కి వచ్చాం సార్. ఇప్పుడు రీసెంట్ గా గ్రేడ్ 1 తీసుకుని మేము గ్రేడ్ 1 పొజిషన్ లో ఉన్నాం సార్. మీ దయ వల్ల మేము విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 2 ప్రమోషన్లు తీసుకున్నాం సార్. ఇంకో ప్రమోషన్ కూడా ఇచ్చారు సార్. మాట మంత్రి అనే మంచి ప్రోగ్రాం పెట్టి మాకు 3వ అవకాశం ఇచ్చారు సార్. ఈ మైక్ నా దాకా వస్తుందా అని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సార్. రాత్రి నిద్ర పట్టలేదు సార్, ఏం మాట్లాడాలి సార్తో అని. మీరు నేను చదువుకునే రోజుల్లోనే ఒక హీరోగా మా మనసులో ఉన్న హీరో సార్. కానీ అలాంటి వ్యక్తి మాకు మినిస్టర్ గా వచ్చినందుకు, ఒక పంచాయతీరాజ్ వ్యవస్థని రాజులా పరిపాలించే అధికారి మాకు వచ్చినందుకు తెలియజేస్తున్నాం సార్. అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, మా పంచాయతీలో మేజర్ శానిటేషన్ సార్. శానిటేషన్ కి గ్రీన్ అంబాసిడర్స్ కి జీతాలు ఇవ్వలేని పొజిషన్ లో కొన్ని పంచాయతీలు ఉన్నాయి సార్. ఈ చిన్న పంచాయతీలు చూసుకుంటే 2000 పాపులేషన్ ఉన్నదానికి 15th ఫైనాన్స్ వచ్చి ఆ యొక్క జనాభా ప్రాతిపదికన 1,50,000 అలా వస్తున్నాయి సార్. దాంట్లో గ్రీన్ అంబాసిడర్ ని 1000 జనాభాకి ఒకళ్ళు చొప్పున పెట్టమని తెలియజేస్తున్నారు సార్. అలాగే శానిటేషన్ అమ్మ ఒక్క చిన్నదమ్మా, అందరు పంచాయతీ సెక్రటరీ కూడా డిప్యూటీ సీఎం గారి దృష్టిలో ఇది ఉంది. కొన్ని పంచాయతీలకి రిజిస్ట్రేషన్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, కొన్ని పంచాయతీలకు రావట్లా. కొన్ని పంచాయతీలకు మైనింగ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, కొన్ని పంచాయతీలకు రావట్లా. కాబట్టి అన్ని పంచాయతీలకి సమంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. అండ్ డిప్యూటీ సీఎం గారు మీకు ప్రామిస్ చేశారు కదా, రిఫార్మ్స్ అనేవి దీంతో మొదలైనవి, ఆగట్లేదు. సో ఎవ్రీ 3 months మీరు కొత్త రిఫార్మ్ చూస్తూనే ఉంటారు. మీరు చెప్పిన ప్రాబ్లం కూడా తొందరగా సాల్వ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో వేజ్ పేమెంట్ కింద కూలీలకి 200 నుంచి 250 వరకు ఇస్తున్నారు సార్. అలాగే మన గ్రీన్ అంబాసిడర్స్ కూడా ఇచ్చే 600 జీతం దీని ద్వారా ఇవ్వగలిగితే సార్, అన్ని వేల మందికి ఇచ్చేది ఆ 200 వాళ్ళ తరపున ఇప్పించగలిగితే సార్ మన పంచాయతీ నుంచి భారం పడకుండా ఉంటుంది సార్. అదే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా, వాళ్ళ దగ్గరికి చెప్పాలి. బట్ విల్ ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్. లాస్ట్ రోజులో ఉన్నారు కదా, లాస్ట్ చివరి దగ్గర ఇందాక లెగిస్తారు కదా, బాగా చివరికి వెళ్ళిపోండి, బాగా చివరికి వెళ్ళండి. ఇక్కడ కదా, బాగా లాస్ట్కి వెళ్ళండి, అక్కడికి ఇటు సైడ్ కదా, అటు 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 ఆ కార్నర్ అక్కడ ఇందాక లేచి నిలబడ్డారు. ఒక వచ్చారా? ఓకే ఓకే, వాళ్ళు ఎవరు చూడండి, చెప్పండి. సూర్య అక్కడ వాళ్ళని మాట్లాడమని చెప్పండి. ఇందాక రెడ్ కలర్ శారీ అండ్ గోల్డ్ కలర్ శారీ అక్కడ నుంచి ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం ముందుకు రండి అమ్మా, మాట్లాడండి. కొంచెం ముందుకు రండి అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్, నా పేరు శృతి, గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతూ ఉన్నాను సార్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రివర్యులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను సార్. మేము జోన్ 3 నుంచి పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాము సార్. మా ఈ జోన్ 3 సమస్య